ఏపీలో అధికార విపక్షాల మధ్య కాపు కోణంలో రాజకీయ యుద్ధం సాగుతోంది. క్రిమినల్స్ కు కులాన్ని ముడిపెట్టడం సరికాదని, తప్పు చేసేవారిని నేతలు వెనకేసుకొస్తారా అని ప్రశ్నించారు డిప్యూటీ సీఎం పవన్. కులం దరిద్రం వదిలితే తప్ప ఏపీ బాగుపడదన్నారు. అయితే పవన్ కామెంట్స్ ను తప్పుపట్టారు వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ. బిడ్డ చనిపోయారో లేదో తెలియదు, మనకి డిసపియరెన్స్ అంటే కనిపించట్లేదు, ఆవిడ ప్రాథమిక హక్కు అది. దీనిని ఇందులో ఎక్కడా కూడా కులం లేదు. క్రిమినల్ని చట్టం ఎలా చూస్తుంటే రాజ్యాంగం కానీ ఇట్ హెస్ గట్ నథింగ్ టు డూ విత్ యువర్ కాస్ట్ ఆర్ యువర్ రిలీజియన్ ఆర్ యువర్ రీజియన్. క్రైమ్ జరిగిందా, ఎవరికి చేశారు, ఇంతకు మించి దాంట్లో కులం అనే ప్రస్తావన ఎక్కడ ఉండదు. దిస్ ఇస్ వాట్ ఫండమెంటల్ కాన్స్టిట్యూషనల్ లా ఆర్ క్రిమినల్ లా చెప్పారు. నువ్వు కానీ ప్రభుత్వం కానీ వెంటనే కానీ దాన్ని స్పందించుంటే ఇవాటికి కోణమే రాదు. ఎప్పుడైతే అది స్పందించలేదో, ఎప్పుడైతే మీరు వచ్చి దాన్ని చట్టపరంగా చూడలేదో, ఎప్పుడైతే మీరు దాన్ని వచ్చి ఏకపక్షంగా చూశారో, ఎప్పుడైతే మీరు రాజకీయ కోణంలో మీరు ఆలోచన చేశారో అప్పుడు వచ్చింది ఈ కోణం. ఎస్, ఇప్పుడు చెప్తున్నాం, ఆ కుర్రవాడు క్రిమినల్ అయినా ఏమైనా ఆ కుర్రవాడు వచ్చి కాపుకోవాలని చెందివాడు, వాడికి న్యాయం జరగాలి, జరిగి తీరాలి, అది మా డిమాండ్. ఈ గుండాలందరూ కూడా తొక్కి నార తీస్తాను, ఒక్కొక్కడికి చెప్తున్నా. ఎందుకంటే నేను చాలా కాలం సహనం పెట్టాను, 2 సంవత్సరాలు మీ గురించి ఎప్పుడు మాట్లాడాల. మీరు రౌడీలాగా అవాకులు చవాకులు పేలితే మీకు చెప్తున్నా, మీకు నేను చాలా శాంతంగా ఉన్నా, మంచిగా ఉన్నా. మిమ్మల్ని ఒక మాట మాట్లాడను. మీరు రోడ్ల మీదకి వచ్చి సగటు మనుషులను ఇబ్బందులు పెట్టినా, ఇలాంటి రౌడీ మూకలు ఎవడైనా సరే, ఈరోజు కాకినాడ ఈ టౌన్ హాల్ సాక్షిగా చెప్తున్నా, మాకు భవిష్యత్తులో ఇలాంటి పార్టీ ఒకటి ఉంటుంది. మాకు చిన్న వయసులో మేము పొడి చేసినా మమ్మల్ని రక్షించే మాకు ఒక వ్యక్తి ఉన్నాడు అని మీరు ఎవరిని అనుకుంటే మిమ్మల్ని వాళ్ళు ఎవరూ రక్షించలేరు. ఎవరిని దాడి చేస్తావు? తప్పు చేసినవాడు ఎవడైనా సరే మీ పార్టీలో నువ్వు జరుగుతున్న కార్యక్రమాలు రోజులు ఏం చేస్తావు చూస్తున్నావు. నిన్న ఇక్కడ ఏ కాన్ఫరెన్స్, ప్రభాకర్ ఉన్న కాన్ఫరెన్స్ దెందులూరులో మనం ఏం జరిగింది, ఏమైంది, ఏం చేసావు? దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలని కోరుకుంటే కూర్చోబెట్టి కులం 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 అని చెప్పి ఎవడో క్రిమినల్ కులంలో కూర్చొని చేస్తే నన్ను ఏం చేయమంటారు? దానికి నేను బాధ్యత వహించాలా? దానికి ఒక 14 ఏళ్ళ ఒక ఆడబిడ్డను రేప్ చేసిన నేను కూర్చోబెట్టి నేను వెనకేసుకు రావాలా? సిగ్గుండక్కర్లా? వెనకేసుకు వస్తాం ఇలాంటి వాళ్ళని? కనిపించట్లేదు. దట్ ఇస్ అ పోలీస్ కేస్. ఆ కన్సర్న్ ఎస్ఐ మీద మనకి సిఐ మీద ఎవరిని వెళ్తాయి కేసులు. ఇలా మాట్లాడాలంటే ఆ చంపిన సదరు వ్యక్తులు కూడా అదే కులం వ్యక్తులను, ఆడబిడ్డలను పాటు చేశారు వీళ్ళు. అవి కూడా మాట్లాడాలి కదా. కేసు ఉంది అంటే పోలీసులు తీసుకొని చంపేస్తారా? చట్టం ఇచ్చిందా? చట్టం వాళ్ళకి ఇచ్చింది హక్కు. రాజ్యాంగంలో అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంలో రాశారా? అది చెప్పారా? చెప్పినప్పుడు మరి ఎందుకు వేశారు చెట్టు? మరి ఎందుకు వేశారు ఇవాళ ఎంక్వైరీ? మరి ఎందుకు అతను ఏమన్నా ముందుగా ఏదో పెద్ద చేసినట్టు సస్పెండ్ చేస్తామని చెప్పారు? క్రిమినల్ చంపేస్తారా? అయినా అసలు రాజ్యాంగ పదవిలో ఉండడానికి అర్హుడా ఆ మాట్లాడిన వ్యక్తి? ఈ మాట అంటే ఆ కులం ఓట్లు పోతాయేమో, ఈ మాట అంటే ఆ కాపులు ఓట్లు పోతాయండి. ఎలా పోతాయండి కాపులు ఓట్లు? అంటే అలా కాదు. ఇప్పుడు కూర్చోబెట్టి ఎమ్మెల్సీ అనంతబాబు అనేవాడు కూర్చోబెట్టి మర్డర్ చేస్తే అది కాపులందరికీ చెడ్డ పేరా? మీరు చెప్పండి. ఇలా కూర్చోబెట్టి ప్రతిదానికేనా అర్థం లేకుండా కులం పట్టుకొస్తాడా? ఈ ఆంధ్రప్రదేశ్ కులం దరిద్రం వదిలితే తప్ప ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. కులాలు అన్నిటి కూడా ఏ కులంకి వచ్చి ఆ కులం మంచి జరగాలి, అందులో ఉన్నవాళ్ళు మంచిగా ఉండాలి, అందులో ఉన్నవాళ్ళు ఉండాలంటేనే ఆ రాష్ట్రం కానీ ఆ దేశం కానీ అభివృద్ధి చెందుతుంది. అంతేగాని దేవుడికి దండం పెడితే దాంట్లో మనకి అయిపోతే దేవుడికి దండం పెట్టుకున్నా మనం మంచిగా ఉండాలని కోరుకోవాలి. నా కులం బాగుంటేనే నేను రాష్ట్రంలో బాగున్నట్లు లెక్క. నా కులం వచ్చి ఇంకోటి అయితే ఇంకా అప్పుడు ఎక్కడ ఉంటుంది? ఎన్నికలు వచ్చినప్పుడు వచ్చి నా కులం కావాలా? ఎన్నికలు వచ్చినప్పుడు వచ్చి నాకు వచ్చి కులానికి ఓటేయండి నేను అడుగుతావా? ఇవన్నీ కూడా సవ్యంగా ఉండాలంటే లా అండ్ ఆర్డర్ షుడ్ బి వెరీ స్ట్రిక్ట్ అండ్ వెరీ స్ట్రాంగ్. నేను
హోమ్ మినిస్టర్ని కాదు, అది నా పరిధిలోకి రాదు, అది క్రిమినల్ తాలూకు అదృష్టం. హోమ్ మినిస్టర్ చేతిలో లేదు, ఉంటే నేను ఉత్తరించేస్తామని అని చెప్పాడా? ఆయన క్యాబినెట్లో డిప్యూటీ సీఎం అంటే కలెక్టర్ రెస్పాన్సిబిలిటీ ఫస్ట్ నెంబర్ 1.